ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము గారితో దేవుడు చేసిన వాగ్దానం ఇది. నీ చేతనైతే లెక్కించు, నీ సంతానము ఇలాగవుతుందని ఆకాశ నక్షత్రాలను చూపించాడు దేవుడు. అప్పటికి అబ్రహాము గారికి ఒక్క కుమారుడు కూడా లేడండి. అయితే దేవుడు ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానము ఇలాగవుతుందని అద్భుతంగా దేవుడు మాట్లాడారు. మరి ఈరోజు ఆ మాట నెరవేరిందా లేదండి? గొప్పగా నెరవేరింది. ఆనాడు అబ్రహాము గారు బాధపడ్డారట. అయ్యా, ఆస్తిపాస్తులైనను ఏదైనను నువ్వు నాకు ఎన్నిస్తే ఏముందయ్యా, నా పనివారిలో ఒకడు నా వారసుడు అవుతారు కదా అని బాధపడితే దేవుడు చెప్తున్నాడు, నీ గర్భవాసమున పుట్టవాడు మాత్రమే నీ వారసుడు అవుతాడు, నీ పనివారిలో ఒకరు కాదు. ఇదిగో నీ సంతానం ఇలాగవుతుందని చెప్పి దేవుడు మాట ఇవ్వడమే కాదండి, అద్భుతంగా దాన్ని నెరవేర్చారు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ మాటను నువ్వు వింటూ ఉన్నావో అనుకుంటున్నావా? అయ్యా, నాకు ఎన్నిచ్చినా కానీ ఇదిగో ఈ అప్పు భారం తీరలేదు, ఇదిగో నా ఇంట్లో శుభకార్యం జరగలేదు, ఇదిగో ఈ పని జరగట్లేదు, ఇది అవ్వట్లేదని నువ్వు దేని గురించి ఆనాడు అబ్రహాము గారు వలె బాధపడుతున్నావో, దేని గురించి నువ్వు చింతిస్తూ ఉన్నావో, ఆనాడు ఏదైతే గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నాడో తండ్రి, ఈరోజు అదే వాగ్దానాన్ని నీకు ఇచ్చి ఆయన మాటను దేవుడు నెరబెట్టుకోబోతూ ఉన్నాడు. అయితే మీకు ఒకటి తెలుసా? నిరీక్షణకు ఆధారము లేని సమయంలో అబ్రహాము గారు ఆయన ఇచ్చిన మాట, ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడని లేఖనం చెప్తుంది. ఈరోజు నువ్వు కూడా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని నమ్మడానికి నీకు నిరీక్షణ లేకపోవచ్చు. అయినను కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుట యందు దేవుడు ఘనుడని, ఆయన సమర్థుడని నీవు నమ్మి అబ్రహాము గారి వలె నిరీక్షణ కలిగి ఉంటే ఆ గొప్ప ఫలితాన్ని నువ్వు కూడా అనుభవించబోతూ ఉన్నావు. ఆమేన్. ఎందుకంటే తన దేవుడు ఏదైనా చేయగలడని ఆనాడు అబ్రహాము గారు నమ్మారండి. నమ్మడం వల్ల అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, నీ పరిస్థితులు కానీ నీకు వ్యతిరేకంగా కనిపించినా వినిపించినా కూడా అవేవి నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు నిజముగా దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉంటే, నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటే గనక ఈరోజు ప్రభు నీకు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆనాడు ఒక్క కుమారుడు కూడా లేనప్పుడు ఏదైతే దేవుడు అంత గొప్ప మాట ఇచ్చాడో, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు అంతే గొప్ప మాట నీకు ఇస్తూ ఉన్నాడు. తప్పకుండా నీకు మేలు కలిగేటట్లు, నీవు సంతృప్తి చెందేటట్లు, నీ జీవితంలో గొప్ప నెమ్మది నీకు కలిగేటట్లే ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. అంతేకాదు, దాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వేం చేయాలా? ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించాలా. ప్రభువా, ఇదిగో నా పరిస్థితి, ఈరోజు నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు గనక ఇది నా పట్ల నెరవేర్చు ప్రభు అని ఎందరైతే ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థిస్తారో వారందరి జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఆయన మాటను నెరవేరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.